కాపులకి వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగకుండా 6 నెలల్లో కమిషన్ వేస్తా, వీళ్ళని కూడా వెనుకబడిన వర్గాల్లో చేర్చి వాళ్ళ రుణం తీర్చుకుంటారని కాపులందరికీ హామీ ఇస్తున్నా. నేను కార్పొరేషన్ వేసా, కాపుల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత అదే మరిగా మంజునాథ్ కమిషన్ వేశాం. ఐఎమ్ అలొకేటింగ్ 1000 crores to the Kapu Development Corporation, an increase of 10 times the allocation in 2015-16. కమిషన్ వేస్తాను, కమిషన్ వేసాం, కార్పొరేషన్ వేస్తాను, వేసాం, డబ్బులు పెట్టాం, ఇస్తున్నాం, అన్ని చేస్తున్నాం. ఇలాంటి రాజశేఖర్ 2004లో ఇదే కాపులు రిజర్వేషన్ పెట్టాలని పెట్టారు, చేశాడా? కాపు పిల్లలకు కూడా విదేశ చదువుల కోసం 10 లక్షల రూపాయలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఎలక్షన్ అయ్యాక చెత్తబుట్లో పడుతారు కమిషన్ రిపోర్ట్లని, కానీ మీరు మేనిఫెస్టోలో పెట్టిన మాట ప్రకారం కాపు జాతి మిమ్మల్ని నచ్చిపోతా 1 కాదు 10 లక్షల రూపాయలు మాకు సహాయం చేశారు. నాతో పాటు నా కుటుంబ సభ్యులందరూ కూడా మీకు రుణపడడం కోసం నేను ఈ హౌస్ లో అధ్యక్ష మొట్టమొదటిసారిగా కాపులకు కూడా ఒక కార్పొరేషన్ పెట్టి 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టిన ఏకైక ప్రభుత్వం అధ్యక్ష. ఈ ప్రభుత్వం కాపులపై నుండే అభిమానంతో 5% నిన్న కేబినెట్ లో ఫైనలైజ్ చేశామండి. అంటే 25% బీసీ రిజర్వేషన్స్ ఉంటాయి, ఎస్సీ రిజర్వేషన్స్ ఉంటాయి, ఎస్టీ రిజర్వేషన్స్ ఉంటాయి, మైనారిటీకి 4% ఉంటాయి. అదనంగా 5% ఎఫ్ కేటగిరీ తీసుకొచ్చి పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. The bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the bill is passed.